ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త నిరుద్యోగులకు శుభవార్త అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి హైదరాబాద్లో మరో అతిపెద్ద కంపెనీ అంటూ వార్తలైతే వస్తున్నాయి. మరి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. అమెరికాలోని అతిపెద్ద బయోటెక్నాలజీ కంపెనీ అమ్జెన్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం ప్రారంభించినట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో 6 అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3,000 మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెజాన్ R&D కేంద్రంలో కంపెనీ ఎండీ డాక్టర్ టీవీ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలో పేరొందిన బయోటెక్ సంస్థ హైదరాబాద్ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమని అన్నారు. బయోటెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యత మరింత ఇనుమడు ఇస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్ఫూర్తిగా ఉందని అన్నారు. 40 సంవత్సరాలుగా తమ కంపెనీ బయోటెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు సాధించిందని కంపెనీ ఎండీ డాక్టర్ రీస్ అన్నారు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో మరింత సేవలను అందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్లో తమ కంపెనీ విస్తరణకు సోమ్ చటోపాధ్యాయ నేషనల్ ఎగ్జిక్యూటివ్గా నియమించనున్నట్లు తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అమెజాన్ ఇండియా హైదరాబాద్ను కేంద్రంగా ఎంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి లైఫ్ సైన్స్ పర్యావరణ సంస్థకు చాటి చెప్తుందన్నారు. కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అమెజాన్ కంపెనీ ప్రపంచంలో 100 దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపు 27,000 మంది ఉద్యోగులున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి. నిరుద్యోగులకు ఇది శుభ